హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దేవి స్మార్ట్ కిచెన్. ఎప్పుడైనా అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ తినాలి అని అనిపిస్తే కేవలం 10 నిమిషాల్లోనే ఇంట్లో క్యారెట్స్ ఉంటే సరిపోతుందండి. క్యారెట్స్, బియ్యం పిండి, బెల్లంతో చాలా ఈజీగా, టేస్టీగా, సింపుల్గా స్వీట్ని అయితే చిటికలో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఏంటి అనేది చూసేద్దాం. ఇది ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను ఒక 5 క్యారెట్స్ వరకు తీసుకున్నానండి. దీని మీద ఉండే పీల్ తీసేసి శుభ్రంగా వాష్ చేసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడైతే వీటిని మనం బాయిల్ చేసుకోవాలండి. కుక్కర్లో అయితే త్వరగా అయిపోతుంది కాబట్టి నేను కుక్కర్లో వేస్తున్నాను. ఈ క్యారెట్స్ అన్నిటిని కూడా కుక్కర్లో వేసేసుకుని ఇవి ములిగేంత వరకు వాటర్ పోసుకోండి. వాటర్ వేసుకుని మూత పెట్టి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక కుక్కర్ కొంచెం వేడి చల్లారిన తర్వాత ఈ క్యారెట్స్ ఎలా ఉన్నాయో చూపిస్తాను చూడండి. ఇప్పుడు చాక్తో గుచ్చి చూపిస్తున్నానండి. క్యారెట్స్ అయితే మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ని తీసేయండి. వీటిని ప్లేట్లో వేసుకుని పూర్తిగా చల్లారనివ్వండి. క్యారెట్స్ వేడి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో అయితే వేసేసుకోండి. ఈ జార్లో ఆల్రెడీ బెల్లాన్ని గ్రైండ్ చేశానండి. సో అందులోనే ఈ క్యారెట్స్ని కూడా వేసేసుకుని గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు 1 కప్పు వరకు బెల్లం పొడిని ఇందులో వేసుకోండి. మంచి ఫ్లేవర్ రావడం కోసం ఒక 3 యాలకులు కూడా వేసుకుని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలండి. ఎక్కడ పలుకు అనేది ఉండకూడదు. మనం గ్రైండ్ చేసుకున్న క్యారెట్ పేస్ట్ అయితే ఇంత స్మూత్గా ఉండాలండి. ఇలా స్మూత్గా ఉంటేనే మనకి స్వీట్ అంత సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు బియ్యం పిండిని వేసుకుని ఈ రెండు కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోండి. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత మాత్రమే మన అవసరాన్ని బట్టి ఇందులో కాచి చల్లార్చిన పాలని అయితే వేసుకోవాలండి. ముందే పాలు వేసేస్తే కన్సిస్టెన్సీ ఎలా ఉందో మనకు తెలియదు కదా. సో అందుకని కొద్దిగా పాలని యాడ్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి. ఈ బ్యాటర్ మనకి మరీ పల్చగా ఉండకూడదు, అలా అని మరీ గట్టిగా ఉండకూడదండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇలా స్మూత్ పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని ఒక గిన్నె తీసుకోండి. ఏదైనా పర్వాలేదు. ఇక్కడ నేను రౌండ్గా ఉండే స్టీల్ గిన్నెని తీసుకున్నాను. దీనికి లోపల మొత్తం కూడా నెయ్యిని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ మొత్తాన్ని కూడా ఇందులో వేసేసుకోండి. వేసుకున్న తర్వాత స్పూన్తో కానీ స్పాచులాతో కానీ ఈ విధంగా ఫ్లాట్గా వచ్చేటట్టు సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత 2-3 సార్లు ట్యాప్ చేయండి. ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఉంటే పోతాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకున్నానండి. కుక్కర్లో ఒక స్టాండ్ పెట్టుకుని కొద్దిగా వాటర్ పోసుకుని అందులో ఈ గిన్నెని పెట్టేసి మూత పెట్టేసి ఒక 10 విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉడకనివ్వండి. ఇందులో బ్యాటర్ పెట్టిన గిన్నె మీద కూడా ఒక ప్లేట్ అయితే వేసుకోవాలండి. నాకైతే కరెక్ట్గా 10 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేస్తే ఈ క్యారెట్ జున్ను పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. ఇది సరిగా కుక్ అయిందో లేదో తెలుసుకోవడం కోసం ఒక టూత్ పిక్ పెట్టి చెక్ చేసుకోవాలండి. ఇది ప్లెయిన్గా వచ్చిందంటే ఇది మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ గిన్నెని బయటికి తీసి పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి డిమోల్డ్ చేసుకుని పీసెస్ కింద కట్ చేసుకోవడమే. ఇది ప్లేట్లోకి తీసుకునే ముందు చాక్తో చుట్టూ కూడా ఇలా లూజ్ చేస్తే మనకు చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఇప్పుడు దీన్ని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. ఇంతేనండి, చాలా హెల్దీగా సింపుల్గా చేసుకునే ఈ స్వీట్ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటనేది మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక సరికొత్త రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.